మిత్రమా, నీ ప్రమేయం లేకుండా ఎవరూ నిన్ను నాశనం చేయలేరు. అది నువ్వు తెలుసుకుంటే నీకు ఒకరిని నిందించే అవసరం ఎప్పుడూ రాదు. నువ్వు ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చిందే చెయ్యు. అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడు కూడా లెక్క పెట్టేవాడు దేనిని కూడా సాధించలేరు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ప్రాణం నమ్మకం రెండూ ఒకటే. ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని నమ్మద్దు. మిత్రమా, కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు, ఆపద సమయంలో మీకు చేయి పట్టుకొని మిమ్మల్ని ముందుకు నడిపించే వాళ్ళందరూ కూడా మీ కుటుంబమే అని గుర్తుంచుకో మిత్రమా. నీకు సహాయం చేసిన వారిని ఎప్పుడైతే నువ్వు అంతం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభమవుతుంది. మిత్రమా, ఈ సమాజం మనల్ని ఎంతగా పొగుడుతుందో అంతే సులభంగా నిందిస్తుంది. కాబట్టి నిందలు పొగడ్తలను పట్టించుకోకుండా శాంతంగా ఉండాలి. తియ్యటి తేనెనిచ్చే తేనెటీగలు కూడా సమయం వస్తే కాటు వేయక మానవు. అలాగే తియ్యటి మాటలు చెప్పేవారు కూడా హాని తలపెట్టవచ్చు. జాగ్రత్తగా ఉండు మిత్రమా. ఒక కంటిలో నలుసు పడితే రెండో కంటికి ఆ బాధ తెలుస్తుంది. కానీ ఒక మనిషికి బాధ కలిగితే మరో మనిషికి ఆ మనిషి పడే బాధ అర్థం కాదు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మనం చిన్న పొరపాటే కదా అని అజాగ్రత్తగా ఉండకూడదు. ఎందుకంటే పెద్ద ఓడను ముంచేసేది ఒక చిన్న రంధ్రమే. కాబట్టి మీ గొంతు పెంచడం కాదు, మీ మాట విలును పెంచుకోండి. వాన చినుకులకు తప్ప ఉరుములకు పంటలు పండవు కదా. జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపిగ్గా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరతాయని గుర్తుంచుకో మిత్రమా. విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం లేకపోతే విలువ అస్సలు ఉండదు మిత్రమా. నీరు నిశ్చలంగా ఉన్నప్పుడే మన ప్రతిబింబాన్ని చూసుకోగలం. అలాగే మనసు నిర్మలంగా ఉన్నప్పుడే ఎదుటి వారిలో మనం మంచిని చూడగలం. మిత్రమా, మనుషులు వయసును బట్టి మారుతారనేది తెలిసిన సత్యం. కానీ అవకాశాన్ని బట్టి మారుతారనేది తెలుసుకోవలసిన సత్యం. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, అవసరం మాత్రమే ఇద్దరు వ్యక్తుల్ని ఎక్కువ సందర్భంలో కలుపుతుంది. అదృష్టం వచ్చింది అహంకారాన్ని తెస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. ఈ మూడు గుర్తుంచుకో మిత్రమా. సంతోషంగా ఉన్నప్పుడు నీకు నచ్చిన వారికి దూరంగా ఉండు. కోపంగా ఉన్నప్పుడు నీకు నచ్చిన వారికి దూరంగా ఉండు. లేని వాటి కోసం ప్రాకులాడుతూ ఉన్న వాటిని వృధా చేయొద్దు. బంధాలకు కారణం లేకుండా దూరం చేసుకుంటే నువ్వు కావాలనుకున్నప్పుడు ఎంత తాపత్రయపడ్డా ఆ బంధాలను తిరిగి పొందలేవు. మిత్రమా, ఎదుటి వారి కన్నీళ్లను ఎగతాళి చేయకండి. ఆ కన్నీటి వెనుక భరించలేని బాధ ఉండవచ్చు. ముందుకు వెళ్ళాలని నీ ప్రయాణం మొదలయ్యాక మళ్ళీ వెనతిరిగి చూడకండి. ఎందుకంటే ఆగిపోవాలని అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ముందడుగు వేయడానికి ప్రయత్నించు మిత్రమా. కోపంగా మాట్లాడేవాడిని నమ్ము, కానీ మనసులో ఏదో పెట్టుకొని పైకి నవ్వుతూ నటించేవాడిని మాత్రం ఎప్పటికీ నమ్మక మిత్రమా. నీవు మాట్లాడిన మాట, నీవు వదులుకున్న అవకాశం, వదిలిన బాణం, జరిగిపోయిన కాలం, ఈ నాలుగు వెనక్కి రావని గుర్తించుకో మిత్రమా. మిత్రమా, నువ్వు స్వార్థంతో కూడిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడే మనశ్శాంతి పొందుతావు. మనం రుచిని నమ్ముకుని అతిగా ఆరగిస్తే ఆ తర్వాత ఆస్తులమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేమని గుర్తుంచుకో మిత్రమా. నీవు ఎంత ఇష్టపడితే అంత అలసు, నీవు ఎంత ప్రేమిస్తే అంత బాధ, నువ్వు ఎంత నమ్మితే అంత ద్రోహం. ఓటమి చీకటినిస్తుంది, గెలుపు వెలుగునిస్తుంది. ఓటమికి భయపడకుండా గెలుపు అనే వెలుగుతో గమ్యాన్ని చేరు మిత్రమా. బాగా ఒకటి గుర్తుంచుకో, జీవితంలో గెలవాలన్న కసి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే తట్టుకొని నిలబడతాడు. ఎక్కువగా విశ్వసించవద్దు, ఎక్కువగా ఆశించవద్దు. ఎందుకంటే అది నిన్ను చాలా ఎక్కువగా బాధ పెడుతుంది మిత్రమా. మీరు ఎదుటి వారిని చూసి అసూయ పడుతున్నారంటే వారికన్నా మీరు తక్కువని మీరే ఒప్పుకొని బాధపడుతున్నారని అర్థం. అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తూ వెలకట్టెలేని విలువైన సమయాన్ని వృధా చేసుకోకు. చదువు అనేది ఆప్తమిత్రుడు. చదువుకున్న మనిషిని ప్రతి చోట గౌరవిస్తారు. చదువు ముందు అందం, యవ్వనం పనికిరానివి అని గుర్తించుకో మిత్రమా. సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుందని గుర్తించుకో మిత్రమా.
విలువైన కాలాన్ని, శక్తివంతమైన నోటి మాటను తెలివిగా ఉపయోగించాలి. లేకుంటే వృధా చేసిన కాలం, నోరు జారిన మాట ఎప్పటికైనా ప్రమాదమే. మిత్రమా, మాటకారితనం అనేది ఒక అలంకారం. అది లేకపోతే జీవితమే అంధకారం. ఆడదాని అమాయకత్వాన్ని ఎవరైతే అవసరాలకు వాడుకుంటారో ఇప్పుడు వాళ్ళు గెలవచ్చు, కానీ ఏదో ఒక రోజు వారికి తగిన శిక్ష తప్పకుండా పడుతుంది. గాడిద నిన్ను తన్నిందని గాడిదను నువ్వు తన్నలేవు కదా. అదేవిధంగా దుష్టులు నిన్ను నిందించారని తిరిగి వారిని నిందిస్తే వారికి నీకు తేడా ఉండదు. గాడిదలకు దూరంగా ఉండు. అలాంటి స్వభావం ఉన్నవారితో జాగ్రత్తగా ఉండడం మేలు మిత్రమా. ఒక స్త్రీ నిన్ను ప్రేమిస్తే నీతో పాటు నీ దరిద్రాన్ని కూడా ఒప్పుకుంటుంది. ఒక స్త్రీ మీపై ఇష్టాన్ని పూర్తిగా కోల్పోయినప్పుడు ఆమె ఈ 5 పనులు చేస్తుంది. 1. మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తుంది. 2. మీతో ఏ విషయాన్ని కూడా చర్చించదు. 3. మీ ఇష్టాలను పట్టించుకోదు. ఇక 4. మీ కొరకు సమయాన్ని కేటాయించదు. ఇక 5. మీలోని తప్పులను వెతుకుతుంది. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.